హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. శ్రీ కైలాష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు జై. ఫ్రెండ్స్, ఈరోజు సమస్యలు, బాధలు, వీటికి పరిష్కారం గురించి మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు శ్రీ కైలాష్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తేనే దీనికి సంబంధించిన వీడియో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, జీవితంలో సమస్యలు, బాధలు ఇవి ప్రతి ఒక్క మనిషికి జీవితంలో ఉంటాయి. వీటిని కొంతమంది జయిస్తారు, కొంతమంది జయించలేకపోయి సతమతం అవుతూ ఉంటారు. మరి జయించే వాళ్ళు ఎప్పుడు ముందుకెళ్తూనే ఉంటారు. జయించిన వాళ్ళు విచిత్రమైన బాధలు, నరకము, మానసిక వేదనతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమంది అయితే ఈ బాధలు, ఈ వేదనలు భరించలేక ఆత్మహత్యకు కూడా పాల్పడుతూ ఉంటారు. కొంతమంది అయితే ఇల్లు వదిలి పారిపోవాలి అనే ఆలోచనలు కూడా కలిగి ఉంటారు. మరి ఈ యొక్క సమస్యలకు, బాధలకు పరిష్కారము ఆత్మహత్య, ఇల్లు వదిలి పారిపోవడం ఇలాంటివేనా? మరి దీనికి ఈ సృష్టిలో ఈ దైవశక్తి ద్వారా ఒక అద్భుతమైన పరిష్కారం అనేది ఉంది. కానీ ఇంతవరకు అది చాలామంది చెప్పలేదు. కానీ ఇప్పుడు అది మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, జీవితంలో చాలామంది సమస్యలు, బాధలుతో సతమతం అవుతుంటారు. మరి సమస్యలు, బాధలు అంటే ఎలాంటివి అంటే, ముందుగా డబ్బుకు సంబంధించిన సమస్య. అంటే ఈ డబ్బు మనం సంపాదించిందంతా ఖర్చులు అయిపోవడం, ఈఎంఐస్ కట్టడం, ఎంత కష్టపడినా కూడా ఆనందం లేకపోవడం జీవితంలో. మరి ప్రేమించిన వాళ్ళు దూరం కావడం, మనము ఎంత కష్టపడినా ఎదగలేకపోవడం జీవితంలో. అంటే మనం ఒక 10 రూపాయలు వెనక్కి వేసుకుందామన్నా కూడా మనకి 20 రూపాయలు ఖర్చు వస్తూ ఉంటుంది. ఇలాంటివి విషయాలు కూడా చాలా మనశ్శాంతి లేకపోకుండా మనిషిని అతలాకుతలం చేస్తూ ఉంటాయి. మరి బాధలు అంటే వీరికి డబ్బు సమస్య ఉండదు, కానీ బాధతో సతమతం అయిపోతూ ఉంటారు అన్నమాట. ఎలాంటి బాధలు అంటే, కొంతమంది మంచి ఉద్యోగం ఉంటుంది, మంచి ఇల్లు ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఈ పెళ్లి విషయానికి వస్తే పెళ్లి కాకోకుండా అయిపోవడం. 40 years, 45 years, 45 దాటినా కూడా పెళ్లి కాకోకుండా అయిపోవడం. సమస్య కూడా ఏమో వాళ్ళు తెలియకపోవడం. కొంతమంది అమ్మాయిల విషయంలో కూడా జరుగుతూ ఉంటుంది, అబ్బాయిల విషయంలో కూడా ఇది చాలామందికి జరుగుతూ ఉంటుంది. మరి వీళ్ళ బాధ వర్ణనాతీతం. ఇది ఎవరికి చెప్పుకోలేరు. మనసులో బాధ అనేది వీళ్ళకి మాత్రమే అర్థమవుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఇదొక సమస్య అనేది వాళ్ళు ఎదుర్కొని చాలా బాధపడుతూ ఉంటారు అన్నమాట. కొంతమంది అనారోగ్యం, డబ్బు ఉంటుంది, అన్ని రకాల మంచి పదవి ఉంటుంది, అన్నీ ఉంటుంది, కానీ అనారోగ్యంతో బాధపడడం, దీర్ఘకాలిక అనారోగ్యాలు, ఇలాంటివి కూడా బాధల కింద మనం ఆలోచించవచ్చు. మరి కొన్ని విషయాలు అయితే పెళ్ళి అయిపోతుంది, అట్లీస్ట్ 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు, 90 రోజులు లోపల విడిపోవడం, కారణం చూస్తే తెలియదు. చాలా చిన్న కారణాలు, అసలు అది ఆలోచిస్తే ఇది కారణమే కాదు అనిపిస్తుంది, కానీ వాళ్ళు విడిపోతూ ఉంటారు అన్నమాట. ఇలా ఎందుకు జరుగుతుంది లైఫ్? మాకే ఇలా ఎందుకు జరుగుతుంది? మేము ఏం చేసాం? పోయిన జన్మలో పాపం చేసామా? ఈ జన్మలో పాపం చేసామా? మాది సరైన నిర్ణయమేనా? మేము ఎందుకు తొందరపడ్డామా? ఇలా అనేసి రకరకాలు ఆలోచనలు చేస్తూ ఉంటారు చాలామంది. మరి ఇలా ఎందుకు జరుగుతూ ఉంటుంది మన లైఫ్? కొంతమంది అయితే పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకోవడం, కొంతమంది అయితే పదవులు పోగొట్టుకోవడం, కొంతమంది ఆస్తులు, విలువైన వాహనాలు కూడా పోగొట్టుకొని జీవితంలో చాలా సఫర్ అయిపోతుంటారు. కొంతమంది అయితే ఇది భరించలేక సొసైటీలో మేము ఓడిపోయాము, మమ్మల్ని చులకనగా చూస్తారు అన్న ఆలోచనలతో ఆత్మహత్యలు కూడా చాలామంది చేసుకున్నారు. కానీ వీటికి పరిష్కారం ఆత్మహత్యలు చేసుకోవడం, ఇల్లు వదిలి పారిపోవడం ఇలాంటివి అసలు
చేయకూడదు. దృఢ సంకల్పం అనేది మనము చేసుకోవాలి. మన మనసు దృఢ సంకల్పం చేసుకోవాలి. ప్రతి ఒక్క చిన్న విషయానికి మనము బాధపడకూడదు. మరి ఈ బాధలన్నీ తగ్గిపోయి నేను లైఫ్లో ముందుకు వెళ్ళాలి, నేను ఇప్పటికే నా జీవితంలో ఇలాంటివి ఫేస్ చేసి నేను చాలా అలసిపోయాను, బాధపడుతున్నాను, నాకు మంచి దారి కావాలి, వీటి నుంచి విముక్తి కావాలి అని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వారి కోసం ఈ వీడియో వర్కౌట్ అవుతుంది. ఇది మీ జీవితంలో ఖచ్చితంగా 100% పనిచేస్తుంది. మీ యొక్క జీవితానికి మంచి మార్గం అనేది కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క చిన్న పరిష్కారం మీరు చేసుకోగలిగితే మీ జీవితంలో మంచి ఉన్నతమైన స్థాయికి వెళ్తారు. మీరు మీ యొక్క సమస్యలన్నీ పరిష్కారానికి వస్తాయి. ఇంకా ఇలాంటివి కోర్టు విషయాలు కానీ, పోలీస్ స్టేషన్కి సంబంధించి కానీ, ఆరోగ్య విషయాలకు సంబంధించి కానీ దీనికి ఒక మంచి మార్గం దొరుకుతుంది. మీకు ఈ బాధల నుండి విముక్తి కలుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ యొక్క చిన్న పరిష్కారం కూడా చాలా ఈజీ, పెద్ద సమస్య కూడా కాదు, పెద్ద ఖర్చు కూడా కాదు. ఇది ఎక్కడికో వెళ్ళి చేయవలసిన అవసరం కూడా లేదు. ఇది మన ఇంట్లోనే చేసుకునేది. ఇది పురాణ కాలంలో చేసేవాళ్ళు ఎక్కువ, చాలామంది. ఖచ్చితంగా ఇది ఏదో నేను చెప్పడం అనేది కాదు. మన పెద్దవాళ్ళు, ప్రకృతి, దైవశక్తి ఇవన్నీ మనకు అందించిన వరం. కాబట్టి సమస్యలు ఉన్న వాళ్ళు దీన్ని పాటించి మీ యొక్క సమస్యలకి పరిష్కారం 100% వస్తుందని ఫస్ట్ మీరు నమ్మాలి. మీ నమ్మకమే మీ జీవితానికి దారి చూపిస్తుంది. నమ్మకం లేకపోతే మనము ఎటువంటి పని కూడా చేయలేము అనేసి. ఫ్రెండ్స్, జీవితంలో మనము నమ్మకం అనేది ఎలాంటిది అంటే, మనకు తలనొప్పి వస్తే మనము ఒక మాత్ర లేదా గోళీ తీసుకుంటాం. అంటే ఈ మాత్ర లేదా గోళీ మనం వేసుకుంటే నాకు తలనొప్పి తగ్గుతుందనే భావంతో వేసుకుంటేనే ఆ మాత్ర కూడా పనిచేస్తుంది. లేదు ఇది పని చేస్తుందో లేదో అని ఆలోచన చేస్తూ వేసుకుంటే తలనొప్పి కూడా తగ్గదు. కాబట్టి ఏదైనా కూడా మనము ఫస్ట్ మనస్ఫూర్తిగా నమ్మాలి, దృఢ సంకల్పంతో ఉండాలి. అవును, నాకు ఇది దేవుడిచ్చిన వరం, నేను దీన్ని పాటించి పరిష్కరించుకుంటాను అనేసి మనము మనస్ఫూర్తిగా ఈ పని చేయగలిగితే 100% మీకు ఖచ్చితమైన ఫలితము వస్తుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు. కాబట్టి ఫ్రెండ్స్, ఈ యొక్క పరిష్కారాన్ని అనేది మీరు ఇబ్బందులు ఉన్నవాళ్ళు, సమస్యలు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మీరు పాటించండి. మీకు మంచి దారి అనేది కనిపిస్తుంది. ఇప్పుడు పరిష్కారం ఎలా చేసుకోవాలో మనము తెలుసుకుందాం. ఈ పరిష్కారం చేసుకోవడానికి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనము ఈ పరిష్కారాన్ని ఇంటిలోనే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ముందుగా మనము ఒక మనిషి తినేంత అన్నాన్ని వండుకోవాలి. అంతకుముందు మనము పేపర్ ప్లేట్ కానీ, ఇస్త్రాకు కానీ, లేదా అరిటాకు కానీ, ఈ మూడిట్లో మనకు ఏది అనుకూలంగా ఉంటే అది మనము తీసుకోవాలి. ఈ వండిన అన్నము మరి ఈ ఇస్త్రాకు కానీ, ఈ మూడిట్లో ఏదో ఒకటి తీసుకొని మన ఇంటి మధ్య భాగంలో, అంటే నట్టిల్లు అంటాం కదా, నట్టింట్లో అనేసి, సో అలాంటి ప్లేస్లో, అంటే హాల్ తీసుకుంటే హాల్ మధ్య భాగంలో కూర్చొని ఈ అన్నాన్నంతా ఈ ఇస్త్రాకులేకి కానీ లేదా అరిటాకులేకి కానీ షిఫ్ట్ చేసుకోవాలి. షిఫ్ట్ చేసుకున్న తర్వాత 50 గ్రాముల కుంకుమ తీసుకొని ఈ కుంకుమ అన్నంలోకి వేసి మిక్స్ చేయాలి బాగా. ఈ అన్నం అంతా చాలా ఎర్ర కలర్లో మారుతుంది. ఈ మారిన ఎర్ర కలర్ అన్నాన్ని ఒక కుప్పలాగా పెట్టాలి. కుప్పలాగా పెట్టి 5 లవంగాలు అక్కడ ఉంచాలి. మరి 2 అగరవత్తులు లేదా 3 అగరవత్తులు తీసుకొని అక్కడ వెలిగించాలి. వెలిగించిన తర్వాత పూలతో అలంకరించాలి. అలంకరించిన తర్వాత ముందుగా లైట్స్ అన్నీ ఆఫ్ చేసి సమస్యలు ఉన్న వ్యక్తి దాని ముందర కూర్చోవాలి. కూర్చున్న తర్వాత లైట్స్ అన్నీ ఆఫ్ చేసి కర్పూరం తీసుకొని ఆ అన్నం మీద వెలిగించి, అతను సమస్యలతో బాధపడుతున్న అతను మనస్ఫూర్తిగా
ఇష్టదైవాన్ని వేడుకొని ఈ సమస్యలు మొత్తం నాకు పోవాలి, నాకు ఈ బాధలు పోవాలి, దీనికి ఏదో ఒక మార్గం నాకు దొరకాలి అనేసి ప్రార్థన చేయడం స్టార్ట్ చేయాలి. మనస్ఫూర్తిగా స్టార్ట్ చేసి మీరు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ అన్నాన్ని అంటే ఇక్కడ వాడిన సామాగ్రిని అంతా తీసి ఒక కవర్ కానీ దేంట్లో దానికి షిఫ్ట్ చేసుకొని పారే నీళ్ళల్లో కానీ లేదా చెట్ల మీద కానీ లేదా జంతువులకు కానీ లేదా ఒక గుంత తీసి పూడ్చే విధం చేసుకోవచ్చు. అంటే ఎక్కడ పడితే అక్కడ దీన్ని పారవేయకూడదు. ముఖ్యంగా మనుషులు తిరిగే చోట కూడా దీన్ని పారవేయకూడదు. మరీ చెప్తున్నా, చెట్ల మీద పక్షులు తినచ్చు, జంతువులు తినచ్చు. మరి దీన్ని ఈ మూడు ఏ ఒకటి అవైలబుల్ లేకపోయినా కొద్దిగా దూరం వెళ్ళి ఎవరూ లేని ప్రదేశంలో ఒక చిన్న గుంట తీసి ఆ గుంటలో పెట్టి మనము భూస్థాపితం చేసి రావచ్చు. ఇలా చేసుకుంటే నేను చెప్పనవసరం లేదు, ఫలితం అనేది 100% మీరు చూస్తారు. దయచేసి ఈ యొక్క పరిష్కారాన్ని అందరూ చేసుకొని జీవితంలో అందరూ ఉన్నతమైన స్థాయికి వెళ్ళి అందరూ బాగుండాలనే ఉద్దేశంతోనే. మీకేమన్నా డౌట్స్ ఏమన్నా ఉన్నా, స్వయంగా ఏదన్నా తెలుసుకోవాలనుకున్నా నా ఒక సెల్ నంబర్ క్రింద స్క్రోల్ అయ్యే నంబర్కి మీరు వాట్సాప్ ద్వారా మీరు ఒక సమస్యల్ని టైప్ చేసి పంపించవచ్చు లేదా కాల్ చేయొచ్చు. అందరూ బాగుండాలి అన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని అనేది చేపట్టడం జరిగింది. వీటికి ఎటువంటి కన్సల్టేషన్ ఫీజు కానీ ఇలాంటివి స్వీకరించబడవు. ఇది పూర్తిగా ఉచితంగానే ఉంటుంది. అందరూ బాగుండాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినాం. సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే. దయచేసి శ్రీ కైలాష్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే.